అలాంటిది ఈటిట్లో పట్టించుకోకుండా మనం గనక సరిగ్గా బర్నర్ ఆఫ్ చేయకపోతే ప్రాబ్లం వస్తది గదా! అనే భయంతో దాంతో పాటు భయమేమేసింది అందరికీ కూడా చాలా మందికి. గబక్కన దానివల్ల నిప్పు రేగి, ఆ పైపులో నుంచెళ్ళి లోపల మెయిన్‌ది గూడా పేలిపోతుందేమో, చుట్టుపక్కల ఇళ్ళన్నీ పేలిపోతాయేమో అదే కదా అని భయం. భయమేసింది. అవును. కానీ ఇప్పుడు అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అదేమీ ఉండదు. అసలు ఆ ప్రమాదాలు అట్లా గూడా రావు. ఇప్పుడు ఇదివరకు బండకైతే గనక మీకు ఆ ప్రమాదం వస్తది. దీనికైతే ఆ గ్యాస్ మంట గ్యాస్ వరకే ఉంటది ఒకవేళ అయితే ప్రమాదం. కానీ ఆ మెయిన్ పక్కన ఉన్నయన్నీ తగలబట్టడం ఇట్లాగుండదు. దానికి తగ్గ సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయని చెప్తున్నారన్నమాట వాళ్ళు. ఇవి వాస్తవంగా దాదాపుగా రాష్ట్రంలో 10 లక్షల ఏరియాల్లో ఎప్పుడో కేంద్ర ప్రభుత్వ అనుమతితో కాంట్రాక్టులు తీసుకుని వేసేశారు. రోడ్లు పగలగొట్టి మరి బెజ్జాలు పెట్టి మరి బొక్కలు పెట్టి మరి ఆ పైపులేసి ఇళ్ళకేసేశారు. కానీ తీసుకోవట్లా, రన్నింగ్ లో పెట్టుకోవాలి చాలా మంది. ఈ ఒత్తిళ్లు మాకొద్దు అని అన్నారు కాబట్టి ప్రభుత్వాలు కూడా ప్రెషర్ చేయలే, మాకెందుకు వచ్చిన గొడవలే అనేసి. ఇప్పుడు ప్రభుత్వాలను ప్రెషర్ చేయమంటున్నారు పిఎన్జికి. ఇప్పుడు కొత్తగా పెట్టరు, కొత్తది ఇంకా టైం పడుతుంది. ఇప్పుడు మా ఏరియాలోనే అవన్నీ కనెక్షన్ ఇవ్వడానికి దాదాపు 6 నెలల నుంచి 7 నెలలు పట్టింది. పైపులు వేసింది ఒకసారి, పైపులు వేసాక అదంతా మళ్ళీ కనెక్షన్ ఇవ్వడానికి 6-7 నెలల తర్వాత వచ్చారు మళ్ళీ. ఆ ఏరియాలో మా రోడ్లన్నీ నాశనం, చక్కగా సిమెంట్ రోడ్లను నాశనం చేశారు. అట్లాగా తిట్టుకున్నాం కూడా. అట్లాగా ఆ పైపుడు గ్యాస్ కనెక్షన్స్ అవ్వడానికి 6-7 నెలలు మా ఏరియాలోనే పట్టిందంటే ఈ రాష్ట్రం అంతా చేయాలంటే ఎన్నేళ్ళు పడుతుంది, దేశం అంతా చేయాలంటే ఎన్నేళ్ళు పడుతుంది, టైం పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన వాటికి ఇక అంటే ఇట్లాగా ఇప్పుడు నాకు ఇది వద్దు, నా సిలిండర్ నాకు చాలా అంటున్నాం కదా, నాలాంటి వాళ్ళు లేదు ఇక మా మిక్స్